రైతుల తన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు గారి పేరిట మీకు మీ కుటుంబాలలో శాంతి సమాధానము తల్లిదండ్రులుగా ఉన్న వారికి మీ ద్వారా మరి వారికి చేయవలసిన వారు అనేక సందర్భాలలో వారు ఎలాగైతే ఆ బిడ్డలు బాగుండాలి క్షేమంగా ఉండాలని కోరుకొని వారు తొక్కింది మీకు ఆహారమును మీ కడుపు నిండా వారు పెట్టి వారు పస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందేశము దేవుడు ఈరోజు మాట్లాడమున్న మాట ఏంటంటే, ప్రస్తుత కాలములో చూస్తుంటే వృద్ధాప్యమందు తక్కువ అవ్వాలన్నీ కూడా కరిగిపోయి ఖర్చు అయిపోయిన వేళలో మరి ఈరోజు అనాథ ఆశ్రయములు పెరిగిపోతూ ఉన్నాయి. అనాథ ఆశ్రయములు పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా, అనాథ ఆశ్రయములు పెరగటానికి కారణం ఏమిటి అంటే, నా పిల్లలు బాగుండాలి, నేను పడిన కష్టము వారు చేయకూడదు అనే పిల్లల పట్ల ఉన్న తల్లిదండ్రులకు ఉన్న ఆ ప్రేమను బట్టి వారు పస్తూ ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. వారు తినకుండా అనేక రకాలుగా కూడబెట్టినవి ఎన్నో ఉన్నాయి. తండ్రిని తల్లిని మరి వారి యొక్క అవివాలన్నీ కూడా కరిగిపోయాయి మీకోసమే. కరిగిపోయి వారు మేము పడిన కష్టము నా బిడ్డ పడకూడదు. నేను ఒక రైతుని తీసుకున్నట్లయితే, ఒక రైతుని తీసుకుంటే, ఒక రైతుని పరిధిలోకి తీసుకుంటే రైతు ఏం చేస్తాడు అంటే, రైతు తన హృదయములో అనుకుంటాడు, ఎందుకంటే నేను కూడా రైతునే కనుక ఏమండి హృదయములో ఏమనుకుంటాడో అంటే, నేను రైతుని కనుక నేను కూడా వివరణిస్తాను. ఒక వ్యవసాయం చేస్తే ఒక రైతు ఆలోచించే ఆలోచన, గతంలో నేను కూడా వ్యవసాయం చేశాను, అనేక రకాలుగా మరి రకరకాలుగా వ్యవసాయంలో రకరకాలైన పండించే కానుంచి, అనగా మరి కుప్పలుడిచే కానుంచి అది ఏ పంట అయినా సరే చేశాను, వ్యవసాయం చేశాను. కానీ ఒక రైతుకి హృదయములో ఉండే ఆలోచన ఏంటంటే, నేను ఎండనక వాననక వెయ్యనక పొగలనక అహోరాత్రులు ఇలా పొలం గెట్ల మీద తిరుగుతూ ఉన్నాను. ఈ పరిస్థితి నా బిడ్డలకి కలగకూడదు. నేను ఎన్నో అలాగా కష్టపడుతూ ఉన్నాను. నా కష్టము నా పిల్లలు పడకూడదు అని ఆలోచించి ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఉంటే, తర్వాత ఒక రోజున తన కష్టానికి ప్రతిఫలము, ఆ కష్టపడిన ఆ రోజులన్నిటికీ మరి సంతోషపడే ఆ యొక్క గడియలు సమీపించినప్పుడు ఈనాడు తల్లిదండ్రులను మర్చిపోయి ఎక్కడెక్కడో విదేశాలలో, ఎక్కడెక్కడో ఆఖరికి ఈనాడు తల్లి తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా వారి వద్దకి
రాలేని పరిస్థితి. చూడండి, తల్లి తండ్రి నా యొక్క కష్టము పడకూడదని వారు తినకుండా పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మీ కడుపు నింపిన రోజులు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఈనాడు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే కడుపును పుట్టిన బిడ్డలుగా ఉన్న వారికి పెద్ద లేని కారణాన్ని బట్టి. ఎంతమంది ఉన్నా కడుపును పుట్టిన వారు కోసమే అనాథ ఆశ్రమంలోకి అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నప్పుడు మేము వారు యాపిలికాయో దానిమ్మకాయో ఏదో మాకు తగ్గది తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు వారు ఎన్ని ఇచ్చినా వారికి తృప్తి తీరదు. ఎందుకంటే నా బిడ్డలు నేను వస్తారేమో, నేను చిన్ననాటి నుంచి వారిని పెంచా కదా, ఆ యొక్క మమకారము గుర్తొచ్చిద్దేమో, ఆ యొక్క అనురాగము గుర్తుకొస్తుందేమో. నేను పస్తులున్నప్పుడు నా బిడ్డ చూశాడు కదా, ఆ యొక్క మమకారము గుర్తుకొస్తుందేమో. ఏమండి, గమనించండి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల్ని ఏ విషయాలలో ఏ రీతిలో మరి వారిని వ్యతిరేకించాలి అని చూసుకుంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు వారు ఎంత క్రూరులైనప్పటికీ వారు వృద్ధాప్యంలో వయసురికిపోయి వారు బలమంతా కూడా మీకే ఉపయోగించి మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, నా జీవితము వారు జీవించకూడదని ఒక మీ మీద అనురాగముతో, మీ మీద మమకారముతో, మీ మీద ప్రేమతో పిల్లరా మీరు క్షేమంగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చేటప్పటికి వారు చేసిన ఆ యొక్క మీకు చేసిన ఆ త్యాగమును గుర్తు పెట్టుకున్న వారు వర్ధిల్లుతారండి. వారు వర్ధిల్లడమే కాదండి, దీర్ఘ ఆయుష్మంతులవుతారు. వారు బ్రతికినంత కాలము దీర్ఘాయుష్మంతులుగా దీవెనతో ఉంటారు. అనేక రకాలుగా అనేకులకి అనేక విధాలైన రోగాలు వస్తాయి. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. అంటే దీర్ఘాయుష్మంతుడు నామకానికి కారణం ఏమిటి? భగవంతుడే ఇచ్చిన మాట వాగ్దానం. మనిషి అయితే మాట విచ్చి చచ్చిపోతాడు, కానీ దేవుడు మాట తప్పేవాడు కాదండి. కనుక ప్రభునందు దేవుణ్ణి ఎదగరా. మరి ఈరోజు మీరు తల్లిదండ్రుల్ని ఈరోజు మీ చేత నుండి వారు కొంచెము ఆహారము, కొంచెము మీకు కలిగినది మంచి పరమాణాలు పెట్టమని అడగరు, కానీ తల్లిదండ్రులు ఏదో కొంచెము వారి దాహము తీర్చాలని, కొంచెము ఆ పొట్ట నింపాలని, ఆఖరికి బిడ్డలుగా కలుపులు ముట్టిన బిడ్డలుగా ఉన్నవారు అమసారముతో మా తిన్నావా అన్నం, చిన్న అమ్మాయి నీ పాలలో పెట్టిందా అంటే మాటతో వారికి కడుపు నిండిపోతుంది. తల్లిదండ్రులుగా ఉన్నవారు పంచ పరమాణాలు పెట్టమని అడగరు, కానీ మీరు కష్టపడుతూ ఉంటే వారు వయసు సుడికిపోయినప్పటికీ ఏదో ఒక పని, ఏదో ఒక సహాయము చెయ్యాలని పోరాడుతూనే ఉంటారు. ఆఖరికి వారు స్థలం ఉరికిపోయిన కారణాన్ని బట్టి వారు సహకరించక ఒక పసిపిల్లలుగా అయిపోయిన వారిని ఈరోజు వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో పెరిగిపోయిన కారణం ఏమిటి? బిడ్డలారా, ఈ బాధ్యతలు మీరు మర్చిపోతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడే సృష్టికర్త దేవుని లేఖనములో వాగ్దానం చేశాడు.
యేసు ప్రభువుని నమ్మిన వారు కావచ్చు, నమ్మని వారు కావచ్చు. ఈరోజు తల్లిదండ్రుల ప్రస్తావన ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథము యేసు ప్రభు వారిని నేను ఎరగక మునుపు కూడా ఆ తండ్రిని, ఆ తల్లిని నేను సన్మానించాను. ఇదిగో దేవుడే సాక్షి, నేను చేయకుండా మడికి చెప్పట్లేదు. నా తల్లిని, నా తండ్రిని నాకున్న దాంట్లోనే ఎలాంటి నొప్పి లేకుండా నా తల్లి వృద్ధాప్యం మందు ఆమెని ఎత్తుకొని తిరిగాను. ఈరోజు తండ్రిని, తల్లిని ఎందుకు గుర్తుకు తీసుకొచ్చాను అంటే, ప్రజలారా, యేసు ప్రభువుని నమ్మకం మునిపే అప్పుడు అదే మనసు, ఇప్పుడు అదే మనసు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అనేక పాఠాలు నేర్చుకున్నాను. అయితే యేసు ప్రభువుకి ఎడపట ఉన్నప్పుడే నా తల్లిదండ్రులని నేను సన్మానించాను. నాకు కలిగిన దాంట్లోనే నేను ఏది చిన్న వారికి అందించాను. నేను చేయకుండా ఏమి చెప్పట్లేదు. ఎందుకంటే దేవగ్రంథము నా చేతిలో ఉన్నది, పరిశుద్ధ గ్రంథము నా చేతుల్లో ఉన్నది. ఈరోజు నా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి, తల్లి ప్రభువునందు నిధిరిచ్చిన రోజు, ప్రభువునందు నిధిరిచ్చిన రోజు అని ఎందుకు అన్నానంటే, నా తల్లి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందింది. నా తండ్రి విశ్వాసము ద్వారాగా ఆయన కూడా బాప్తిసం పొందుతాడు, ఆయనకి కూడా సువార్త ప్రకటింపబడుతుందని నేను నమ్ముతున్నాను. దానికి మరొక అంశం ద్వారాగా మీతో మాట్లాడతాను. మెట్టుకి సహోదరి సహోదరులారా, ఈరోజు డిసెంబర్ 13వ తారీఖు. ఇదే రోజున నా తల్లి ప్రభువునందు నిధిరిచ్చింది. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖ మొఖాలు కాకున్నట్టుగా నాకు ఉండటం ఇష్టం లేదని పౌలు మహాభక్తుడు దశలోనికి సంఘానికి రాస్తున్నాను లెక్కలు. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని వారు లాగా ఇతరులు వేలుస్తారు, దుఃఖపడతారు. మనకు ఒక నిరీక్షణ కలదు. ఏంటి ఆ నిరీక్షణ? ప్రభువునందు నిరీక్షణ వారి గురించి చింతపడవద్దు. చింతల్లా బ్రతికున్న మన గురించి చింతపడాలి. రైజురాజ్ కనుక ఈరోజు నా తల్లి కన్ను మూసిన రోజు, ప్రభువునందు నిద్రించిన రోజు. నా తల్లి ఎక్కడ ఉందో, ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు. నా తండ్రి ఏ స్థానంలో ఉన్నాడో నేను వెరుగుదును. కనుక పిల్లలుగా ఉన్నవారులారా, కనీ పెంచిన తల్లిదండ్రులని వారి తత్తువులన్నీ కూడా మీకోసమే వారి యొక్క త్యాగమును గుర్తుపెట్టుకొని, అలాగా కాకం అయిపోయిన వారు మిమ్మల్ని నవమాసాలు మోసి గర్భమందు మిమ్మల్ని 10 నెలలు మోసి ఈ యొక్క లోకములోకి మిమ్మల్ని తీసుకొచ్చారు. అలాంటి తల్లిదండ్రులని వారు వృద్ధాప్యం ముందు గుర్తుపెట్టారా, మీకు మధ్య ఆయుష్కాలమే అయిపోతుంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో, అధికముగా దుర్గమార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, మీ కాలముల ముందు ఎందుకు చచ్చిపోతారు అంటాడు ప్రసంగి. ఒక టైం నిర్మించబడి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక టైం నిర్మాణం చేయబడి ఉంది. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే వృద్ధాప్యం ముందు ఉన్న మీ తల్లిదండ్రులని సన్మానించండి. మీకు కలిగిన దానిలోనే వారికి పిలిపెట్టండి. వారు పంచ ప్రమాణాలు పెట్టము నడగరు, కానీ మీరు ఏది ఇచ్చినా సంతోషంగా స్వీకరించి వారు మిమ్మల్ని దీవిస్తారు. ఆ దీవెన మీకు దీర్ఘాయుషుగా మార్చబడు. వారు ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని కాదు, కానీ వారు మీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని గుర్తుపెట్టుకొని వారికి మీరు చేయగలిగినంత సహాయము వారికి చేయండి. మీ యొక్క బిడ్డలు ధర్మము మీరు నెరవేర్చండి. తప్పకుండా నా దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం చేశాడు. మీరు మీ యొక్క దేశములో అనుకరింపబడిన దేహములో మీరు దీర్ఘాయుష్మంతులైనట్లుగా మీ తండ్రిని, మీ తల్లిని
సన్మానించమున్నాడు. ప్రమాణం చేసిన వాడు మాట ఇచ్చి తెచ్చేవాడు దేవుడు కాదు, మాట ఇచ్చి నిలదొచ్చేవాడు దేవుడు. ఆయనే ప్రభు, ఆయనే విశ్వాసం తండ్రి. ఈ రోజున నా తల్లి, ఇదే రోజున నా తండ్రి డిసెంబర్ 13వ తారీఖు మా నాన్నగారు, డిసెంబర్ 13వ తారీఖు మా అమ్మగారు ఇదే రోజున ఇద్దరు ఎదిరించారు. కనుక రోజులు వేరైనప్పటికీ తారీఖులు ఒకటే, ఏమండి, సంవత్సరాలు వేరైనప్పటికీ తారీఖు ఒకటే. కనుక ఈరోజు నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రిని నేను చేయకుండా చెప్పట్లేదు, కలిగిన దాంట్లోనే తప్పకుండా నా తల్లిని వృద్ధాప్య మందు నేను ఎత్తుకొని తిరిగాను. ఎందుకంటే అంత ఇష్టము నాకు. తల్లి కూడా నా దగ్గరే ఉండిపోయింది. అయితే ఎప్పుడు కూడా మతములు కానీ, పత్రములు కానీ, భేదములు కానీ వారి మీద అనేక రకాలుగా మాకు సంపాదన ఇవ్వలేదని ఏ రోజు కూడా తగాదాలిన దాఖలాలు మట్టి లేదు. ఇప్పుడు దేవుడే సాక్షి. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, తల్లి పెంచిన తల్లిదండ్రుల మీద శ్రద్ధాభక్తులతో ఉండండి. మీకు సమాధానము, సహాయం